ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. మమతా కులకర్ణి 90లలో బాలీవుడ్ను ఓ ఊపేసిన బ్యూటీ ఇప్పుడు మాత్రం హఠాత్తుగా కుంభమేళాలో సన్యాసినిగా అవతారం ఎత్తింది. హీరోయిన్గా మంచి రైజింగ్ ఉన్న టైంలో అనేక వివాదాలతో కెరీర్ కోల్పోయింది మమత. ఇప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టింది. మాఫియా, డ్రగ్స్ లాంటి వ్యవహారాలతో స్టార్ ఇమేజ్ని వదులుకున్న ఈ బాలీవుడ్ భామ ఇప్పుడెందుకు సన్యాసినిగా మారింది అనేది హాట్ టాపిక్గా మారింది. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ కూతురు మమతా కులకర్ణి చాలా చిన్న వయసులో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టార్ హీరోలు అందరితోనూ నటించింది. స్టార్ డస్ట్ కవర్ పేజీపై నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో అప్పట్లో ఆమె కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఆమె టాప్లెస్ ఫోజులపై అప్పట్లో కోర్టు జరిమానా కూడా విధించింది. అలాగే కాంట్రవర్సీ కమెంట్స్ చేసి ఓ వర్గం ఆగ్రహాన్ని కూడా చవిచూసింది. అలా అడపాదడపా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, బాయ్ ఫ్రెండ్స్, నైట్ క్లబ్స్ ఇవన్నీ మమతకి చెడ్డ పేరు తెచ్చాయి. హీరోయిన్గా ఉన్న రోజుల్లోని ముంబై డాన్ చోటా రాజన్తో మమతకు సంబంధాలు ఉండేవని, అండర్ వరల్డ్ ఒత్తిడితోని ఆమెకు హీరోయిన్గా ఛాన్స్లు వచ్చేవని చెప్పుకునేవారు. బాలీవుడ్ను వదిలిపెట్టిన తర్వాత ఒక ఎన్ఆర్ఐ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి న్యూయార్క్లో సెటిల్ అయిపోయింది ఈ భామ. కానీ ఆ పెళ్లి కొన్నాళ్లకు పెటాకులైపోయింది. ఆ తర్వాత తన ఒకప్పటి బాయ్ ఫ్రెండ్ అయిన విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది. అయితే విక్కీ గోస్వామికి దుబాయ్, నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ ఉండేది. భర్త డ్రగ్స్ వ్యాపారంలో మమత కూడా చేతులు కలిపింది. 2014లోనే ఈ డ్రగ్స్ వ్యాపారం సంబంధించి పోలీసులు విక్కీ గోస్వామికి నోటీసులు ఇచ్చారు. తెలివిగా పోలీసుల నుంచి తప్పించుకుని విక్కీ, మమత ఇద్దరు కెన్యాకు పారిపోయారు. అక్కడి నుంచి డ్రగ్స్ బిజినెస్ చేసేవారు. 2017లో 20,000 కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ సప్లైకి సంబంధించి వాళ్ళిద్దరిపై నార్కటిక్స్ కేసు బుక్ అయింది. దీంతో చాలా కాలం దుబాయ్లో రహస్యంగా జీవించింది మమత. ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడింది. అందం, ఐశ్వర్యం అన్నీ ఉన్నా జీవితంలో క్రమశిక్షణ లేకపోవడంతో సినిమా హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది మమత. క్రిమినల్స్తో తిరిగి వాళ్లతోనే బతికి జీవితాంతం వివాదాలతోనే గడిపింది మమతా కులకర్ణి. చివరికి ఆ కేసులు అన్నిట్లోంచి బయటపడి దాదాపుగా 23 ఏళ్ల తర్వాత ఇప్పుడు స్వదేశానికి వచ్చింది. ఇక జీవితంలో అన్నీ వదిలేశానని సన్యాసం తీసుకుంటున్నట్లు 52 ఏళ్ల మమత ప్రకటించింది. మహాకుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజున మమతా కులకర్ణి సన్యాసినిగా మారింది. అఖారా గ్రూప్లో మహామండలేశ్వర్గా స్థానం పొందడం మాత్రం అక్కడ పెద్ద స్థాయిలో ఉన్నవాళ్లు ఒప్పుకోవటం లేదు. అయితే ఆమె సన్యాసిగా మారడం వెనుక కూడా ఏదో లాభం ఉందనే వాదనలు ఉన్నాయి. 2,000 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ కేసులో ఆమె పాత్రధారి అని, దాని నుంచి తప్పించుకునేందుకు సన్యాసం తీసుకుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సన్యాసంతో తన పాపాలు అన్నీ కడిగేసుకుంటున్నట్లుగా ఆమె ఫోజులు కొడుతున్నారని ఇంటర్నెట్లో ట్రోల్స్ అవుతున్నాయి. చూడాలి మరి ఈ కొత్త అవతారంలో మమత ఎన్నాళ్ళు కొనసాగుతుందో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.